ప్రధాని మోదీ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రాష్ట్రపతి భవన్లో ఓ అనుకోని అతిథి కనిపించింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని జంతువు రాష్ట్రపతి భవన్ మెట్లపై సంచరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిరుతపులిలా కనిపిస్తున్న ఈ జంతువులో అజయ్ టంటా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఓసారి కనిపించగా, దుర్గదాస్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ కనిపించింది. దుర్గదాస్ ఫైల్పై సంతకం చేసి రాష్ట్రపతి ముర్ముకు నమస్కరిస్తుండగా ఓ జంతువు రాష్ట్రపతి భవన్ మెట్లపై నడుచుకుంటూ వెళ్లింది. ప్రమాణ స్వీకారం చేస్తున్న స్టేజ్కు కొద్ది దూరంలోనే ఆ జంతువు సంచరించింది. అయితే ఈ వీడియోను కొందరు ఫేక్ అని, మరికొందరు ఎడిటింగ్ చేశారని కొట్టిపారేశారు. కానీ రాష్ట్రపతి భవన్ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన వీడియోలో ఈ జంతువు స్పష్టంగా కనిపించింది. అయితే అది నడుస్తున్న టీవీని బట్టి చూస్తే చిరుతపులిలానే ఉందని కొందరు వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అది కుక్క లేదా పిల్లై ఉండొచ్చంటున్నారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర దేశాల నుంచి వచ్చిన అతిథులతో పాటు వేలాది మంది ఉన్న ప్రాంతంలో జంతువులు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మోదీ 3.0 ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో జంతువు సంచరించడంపై ఢిల్లీ అటవీశాఖ సీనియర్ అధికారి స్పందించారు. అది చిరుతపులి అయి ఉండదని, కుక్క లేదా పిల్లి అయ్యుండొచ్చన్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్స్ 330 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక అందులో బహిరంగ ప్రదేశాలు, ఉద్యానవనాలు, పండ్ల చెట్లతో జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు 75 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి రమణీయతను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఇందులోనే అతిపెద్ద సరస్సు, పీకాక్ పాయింట్, మామిడి తోటలతో పాటు అటవీ ప్రాంతం కూడా ఉంది. కాలిబాట మార్గంలో 136 వృక్ష జాతులతో పాటు కప్పలు, బల్లులు, పాములు వంటి 84 జంతు జాతులు ఉన్నాయి.